అందరికీ షలోం. ప్రార్థన. తండ్రి యొక్క ఆత్మస్వరూపి మీకు స్తోత్రం. యేషువా ఆత్మను కలిగిన తండ్రి మీకు స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ గలవాడా మీకు స్తోత్రం. జీవింప చేయుచున్న ఆత్మ అయిన తండ్రి మీకు స్తోత్రం. దైవ భయము కలిగించు ఆత్మ అయిన తండ్రి మీకు స్తోత్రం. విజ్ఞాపన చేయుచున్న ఆత్మ అయిన తండ్రి మీకు స్తోత్రం. ఆలోచన నిచ్చుచున్న ఆత్మ అయిన తండ్రి మీకు స్తోత్రం. ప్రభు యొక్క ఆత్మ అయిన తండ్రి మీకు స్తోత్రం. యావే ఆత్మ కలిగి ఉన్న తండ్రి మీకు స్తోత్రం. రాజు అయిన ఎలోహిం ఆత్మ కలిగి ఉన్న తండ్రి మీకు స్తోత్రం. నిత్యుడగు ఆత్మ అయిన తండ్రి మీకు స్తోత్రం. సర్వశక్తి గల ఆత్మ కలిగి ఉన్న తండ్రి మీకు స్తోత్రం. పరిశుద్ధము కలిగిన ఆత్మ కలిగిన తండ్రి మీకు స్తోత్రం. కుమారుని యొక్క ఆత్మను కలిగి ఉన్న తండ్రి మీకు స్తోత్రం. దత్త పుత్రాత్మను కలిగి ఉన్న తండ్రి మీకు స్తోత్రం. ఆదరణకర్త అయిన ఆత్మస్వరూపి అయిన తండ్రి మీకు స్తోత్రం. దయగల ఆత్మ కలిగిన తండ్రి మీకు స్తోత్రం. నివసింప చేసిన ఆత్మ కలిగిన తండ్రి మీకు స్తోత్రం. అల్లాడుచున్న ఆత్మ అయిన తండ్రి మీకు స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను నీ క్రియలను కొనియాడగలిగే మనసును ఆలోచనను మాకు పుట్టించి తండ్రి మమ్మను నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ మా మనలను మా రక్షకుడి మధ్య నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి అందరూ ఆచరించేటటువంటి క్యాలెండర్ ప్రకారం మరి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఒక చిన్న పల్లవి పాడుకొని ముందుకు వాక్య ధ్యానంలోకి వెళదాం. దినములోన చేసిన సేవ యెహోవా చిత్తమునకు సరిపోవా. దినములోన చేసిన సేవ యెహోవా చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో వంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యా వంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి ఎలోహిమవే, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి ఎలోహిం అదోనై, ప్రార్థన మాకు నేర్పుమయా. ఈరోజు మొదటి దినము కాబట్టి ద్వితీయోపదేశ కాండము 1 నుంచి 22 అధ్యాయాల వరకు కూడా మనం ఏమి నేర్చుకున్నామో, ఏమి ధ్యానించిన ఈ విషయాలను కూడా మనం ఒకసారి ఈ దినమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము మొదలు హోరేబు పర్వతం నుండి బయలుదేరడం. అక్కడ ఇజ్రాయేలీలు అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ప్రధానుల్ని, న్యాయమూర్తుల్ని వారు నియమించుకోవడం జరుగుతుంది. అలా నియమించుకున్న తర్వాత వారు అవిధేయులుగా అవటం, ఇజ్రాయేలీలు ఎలోహిం వారికి అవిధేయులు అవ్వటం. ఆ తర్వాత వారందరూ ఎడారిలో 38 సంవత్సరాలు సంచరించడం. ఆ తర్వాత లోబడి ఉండమని వారికి పిలుపు రావటం ఎలోహిం వారి నుంచి. ఆ తర్వాత హోరేబు దగ్గర ఎలోహిం వారితో ఇజ్రాయేలీలతో ఒప్పందం చేసుకోవటం. 10 ఆజ్ఞలుగా
10 ఆజ్ఞలను మళ్ళీ వివరించి చెప్పడం వారికి ఈ విధముగా మరి వారికి నేర్పించడం జరిగింది. తర్వాత నిండు హృదయంతో ఎలోహిం వారిని ప్రేమిస్తూ ఎలోహిం వారి ఆజ్ఞలను, కట్టడలను, నియమములను తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉపదేశించాలని తెలియజేయడం, లోబడి ఉంటే వారు భవిష్యత్తులో వర్ధిల్లుతారని, అంత మాత్రమే కాదు రొట్టెల వల్ల మాత్రమే వారు జీవిస్తారని అనుకోవటం తప్పని, ఎలోహిం వారి వద్ద నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వలన వారు జీవింపగలరని ఈ సత్యాన్ని తెలియచేయడం, ఇజ్రాయేలీయులకు వారు వాగ్దాన దేశాన్ని ఇవ్వడానికి గల కారణాలు తెలియజెప్పడం, తర్వాత ఎలోహిం వారు మన యొద్ద నుంచి ఏమేమి కోరుతున్నారు అని తెలియజేస్తూ ఆయనకి భయపడటం, ఆయన్ని ప్రేమించడం, ఆయన మాటకు విధేయత చూపించడం అనే విషయాన్ని మరి తెలియజేయడం, లోబడితే వచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు ఏంటనేది కూడా వారికి ఇజ్రాయేలు ప్రజలకు తెలియజేయడం, ఎలోహిం ఏర్పాటు చేసే స్థలములనే బలులు, నైవేద్యాలు అర్పిస్తూ అక్కడనే ఆయన ఆరాధన చేయాలని మరి ఇజ్రాయేలుకు నేర్పటం, రక్తం తినకూడదని మరి తెలియజేయడం, విగ్రహాలకు పూజించి వారు ఊరిలో చిక్కుకుంటారు కాబట్టి విగ్రహాన్ని పూజించకూడదని మరి తెలియచేస్తూ ఉన్నారు. పవిత్రమైనది, అపవిత్రమైన ఆహారం గురించి కూడా మనము నేర్చుకున్నాం. 7వ సంవత్సరమున దాసులకు విడుదల సంవత్సరంగా ఉన్నదని కూడా మనము ఈ ద్వితీయోపదేశ ఖండము ధ్యానములో మనము నేర్చుకున్నాం. లోపం లేని వాటినే బలిగా ఎలోహిం వారికి బలిగా అర్పించాలని కూడా మనము నేర్చుకున్నాం. రక్తాపరాధం ఆశ్రయపురాలు కూడా ఉండాలి అని, రక్తాపరాధం మన మీదకి, దేశం మీదకి, ప్రాంతం మీదకి రాకూడదు, వస్తే ఏం చేయాలి, రాకూడదంటే ఏం చేయాలి అనే విషయాన్ని కూడా మనం ధ్యానించాం. ఆశ్రయపురాలు అంటే, ఆశ్రయపురాలు ఎవరి కోసం అంటే, అనుకోకుండా పొరపాటున వేరే వారిని హత్య జరిగించటం, చంపివేయడం అనేది జరిగినప్పుడు వారికి ఆశ్రయపురాలు, వారు జీవించి ఉండడానికి ఆశ్రయపురాలు మరి కట్టబడాలని, సరిహద్దు రాళ్ళు జరపకూడదని, అబద్ధ ప్రవక్తల్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, ఏ విధంగా వారిని ఎదుర్కోవాలనే విషయాన్ని కూడా మనము ధ్యానించాం. యుద్ధ నియమాలు మరియు స్త్రీ పురుషులు ఎలాంటి బట్టలు ధరించాలి, లేదంటే పురుష దుస్తులు వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు అనే విషయాలను కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఇటు రీతిగా అనేక విధాలుగా మరి ద్వితీయోపదేశ ఖండములో అనేక విషయాల గురించి ఎలోహిం వారు మనకు నేర్పి ఉన్నారు. వాటి ప్రకారంగా మనము ఆయనకు ప్రీతికరమైన మార్గమును ఎంచుకొని ఆయన ప్రీతికరమైన జీవితాన్ని, ఆయనకు ప్రీతికరమైన జీవితాన్ని మనము జీవించదుముగాక. ఆమేన్.